వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. కల్కి సునామీ జూన్ 27న రిలీజ్ అయినటువంటి కల్కి 2898 ఏడి ప్రపంచవ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ దగ్గర మునుపటి రికార్డుల్ని తుడిచిపెట్టే దిశగా ముందుకు దూసుకు వెళ్తూ ఉంది. ఇది ఏ స్థాయి విజయం సాధిస్తుంది అనేది ఇప్పుడే ఒక అంచనా వేయలేని పరిస్థితిలో ట్రేడ్ విశ్లేషకులు కూడా ఉన్నారు. సో ఫస్ట్ డే పరంగా చూసుకుంటే నార్త్ అమెరికాలో $5 మిలియన్ వసూలు చేసినటువంటి ఫస్ట్ డేనే సో ఆ ఘనత సాధించినటువంటి ఫస్ట్ ఇండియన్ మూవీగా నిలిచింది. సో ఓవరాల్గా చూసుకున్నప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు 190 కోట్ల నుంచి 200 కోట్ల గ్రాస్ వరకు ఈ సినిమా వసూలు చేసే అవకాశం ఉందని చెప్పేసి ఏదైతే ముందుగా వేసిన అంచనాలు ఉన్నాయో వాటిని అందుకునే దిశగానే సినిమా పరుగులు పెడుతూ ఉంది. సో మనం నార్త్ అమెరికాకి సంబంధించి అది ఏ స్థాయి అంటే కేవలం ఇండియన్స్ మాత్రమే కాకుండా అమెరికన్స్, ఆ దేశంలో ఉండే మిగతా దేశాల వాళ్ళు కూడా ఆ సినిమా చూడటానికి థియేటర్ల వద్ద క్యూలు కడుతున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. సో అసలు దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది బాక్స్ ఆఫీస్ దగ్గర అనేది ఇప్పుడు చూద్దాం. మనం స్క్రీన్ మీద ఫస్ట్ డే రికార్డులన్నీ మడత పెట్టేసింది. సో నార్త్ అమెరికా బాక్స్ ఆఫీస్ పరంగా చూసుకుంటే ఫస్ట్ డే ఇండియన్ మూవీ రికార్డును బద్దలు కొడుతూ $5 మిలియన్ మార్కుని అది దాటేసింది. అందులో ప్రీమియర్స్ వాటా చాలా ఎక్కువ. నార్త్ అమెరికాలో అత్యంత వేగంగా $5 మిలియన్ మార్కును దాటిన ఇండియన్ ఫిల్మ్గా కూడా అది కల్కి మూవీ చరిత్ర సృష్టించింది. కేవలం ప్రీమియర్స్తోనే $3.8 మిలియన్ డాలర్స్ని కల్కి వసూలు చేసింది. అంతకుముందు ఆ రికార్డు RRR మీద ఉంది. సో దాన్ని క్రాస్ చేసి కల్కి ఇప్పుడు నెంబర్ 1 ప్లేస్లో నిలిచింది. RRR ప్రీమియర్స్ ద్వారా $3.4 మిలియన్ కలెక్ట్ చేస్తే ఇప్పుడు కల్కి దాన్ని దాటి $3.8 మిలియన్ వసూలు చేసింది. ఆ తర్వాత స్థానాల్లో సలార్ $2.6 మిలియన్ అలాగే బాహుబలి 2 $2.45 మిలియన్ అవి ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. అంటే టాప్ 4లో ప్రీమియర్స్ పరంగా నార్త్ అమెరికాలో ఏవైతే టాప్ 4 ఫిల్మ్స్ ఉన్నాయో వాటిలో 3 ప్రభాస్వే కావడం ఇక్కడ విశేషం. కల్కి కాకుండా ఇక సలారు, బాహుబలి 2 సినిమాల్లో కూడా తనే కథానాయకుడు కావడం మనకు తెలిసిందే. సో ఇప్పుడు ప్రెడిక్షన్ ఎలా ఉందంటే నార్త్ అమెరికాలో ఈజీగా ఫస్ట్ వీకెండ్కే 10 మిలియన్ మార్కుని కల్కి దాటేస్తుందని చెప్పేసి ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదివరకు ఫస్ట్ వీకెండ్ పరంగా చూసుకుంటే ఆ 10 మిలియన్ మార్కుని దాటినటువంటి ఒకే ఒక్క సినిమా బాహుబలి 2. సో అది కూడా ప్రభాస్తే కావటం ఇక్కడ మనం గమనించాలి. సో ఈ విధంగా బాక్స్ ఆఫీస్ దగ్గర కేవలం ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గరే కాకుండా నార్త్ అమెరికా బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా కల్కి అనేది ఒక సునామీ సృష్టిస్తూ ఉంది. ఏదైతే నాగ్ అశ్విన్ తన డ్రీమ్ ప్రాజెక్టుగా ఈ సినిమాని మనకు ప్రజెంట్ చేశాడు, అమితాబ్ బచ్చన్. సో ఆయన మనకు తెలిసినటువంటి మహాభారతంలో అశ్వత్థామ ఆ పాత్రను ఆయన పోషించారు. సో అప్పటి నుంచి ఆయన 6000 సంవత్సరాల పాటు కూడా జీవించే ఉన్నారు. ఎందుకంటే ద్వాపర యుగం దాటి కలియుగంలో కూడా జీవించి ఉన్నటువంటి మహాభారతం, వ్యాస మహాభారతం ప్రకారం నేను చెప్తున్నాను, జీవించి ఉన్నటువంటి వ్యక్తుల్లో అశ్వత్థామ ఒకరు. సో అలాంటి ఆ పాత్రని తీసుకొని ఒక సైన్స్ ఫిక్షన్ మూవీకి అంటే మహాభారతం కురుక్షేత్ర సంగ్రామానికి అక్కడ అశ్వత్థామకు శ్రీకృష్ణుడు ఇచ్చినటువంటి శాపం ఏదైతే ఉందో, నీకు చావు అనేది ఉండదు, కానీ బతికినంత కాలం గాయాలతోనే బతుకుతావు, బాధపడుతూ బతుకుతావు అని చెప్పేసి ఆయన శపిస్తాడు. దానికి ప్రాయశ్చిత్తం అడిగితే సో ఎప్పుడైతే కలియుగం అనేది చివరికి వస్తుందో, అంతమవుతుందో, అప్పుడు కల్కి రూపంలో నేనే దశావతారంలో వచ్చి నీకు విముక్తి కలిగిస్తానని చెప్పేసి ఆయన ఏదైతే చెప్పాడో
దానినే ప్రారంభ సన్నివేశంగా తీసుకొని నాగ్ అశ్విన్ ఈ కథని తయారు చేసుకున్నాడు. అయితే యాక్చువల్గా కల్కి ఎన్ని భాగాలు వస్తుంది ఏంటి అనేది ఇప్పటిదాకా వాళ్ళు అధికారికంగా తెలియజేయాల. సినిమా చూసిన వాళ్ళకి చివరిలో మనకు అనిపించింది కల్కి సినిమాటిక్ యూనివర్స్ కంటిన్యూస్ అని చెప్పేసి ఆ ముగింపునిచ్చాడు. నిజానికి కల్కి 2898 ఏడీలో కల్కి పాత్రే మనకి ఇంతవరకు పరిచయం కాల. ఆ కల్కిని మోస్తున్నటువంటి తన గర్భంలో మోస్తున్నటువంటి సుమతి పాత్రలో దీపిక పడుకొనే చేశారు. సో ఆమె ఇంకా ఆ కల్కిని అంటే మహావిష్ణువు 10వ అవతారమైనటువంటి ఆ కల్కిని ఆమె ఇంకా ప్రసవించలేదు. సో అదంతా కూడా మనం సెకండ్ పార్ట్లో చూడబోతున్నాం అని చెప్పేసి మనకి అర్థమైంది. అలాగే ఏదైతే ప్రధాన విలన్ ఉన్నాడో ఈ సినిమాలో సుప్రీం యాస్కిన్, సో ఆ క్యారెక్టర్ని సో ఆయన అభిమానులు లోకనాయకుడిగా పిలుచుకున్నటువంటి కమల్ హాసన్ పోషించారు. కాకపోతే ఈ సినిమాలో ఆయన చాలా తక్కువ నిడివి ఉన్నటువంటి క్యారెక్టర్ ఆయన కనిపించడం, ఆయన బహుశా సెకండ్ పార్ట్లో ఆయనకి ఎక్కువ భాగం ఆ స్క్రీన్ స్పేస్ లభిస్తుందని చెప్పేసి మనం నమ్మవచ్చు. అలాగే ఆ పాత్రకి కథానాయకులు అనేటువంటి అశ్వత్థామ, అలాగే భైరవ పాత్ర చేసినటువంటి ప్రభాస్, వీళ్ళ మధ్య విలన్కి హీరోకి మధ్య క్లాష్ అనేది ఈ సినిమాలో మనం చూడాల. సుప్రీం యాస్కిన్ కమాండర్ అయినటువంటి మనస్ అనే ఆ వ్యక్తితోటే నిజానికి అతను సెకండ్ విలన్ అనుకోండి. బెంగాలీ యాక్టర్ అయినటువంటి శాశ్వత చటర్జీ ఆ క్యారెక్టర్ని చాలా ఇంప్రెసివ్గా సో ఆ క్యారెక్టర్ని పోషించారు. ఆయనకి ఈ అశ్వత్థామ భైరవ్కి మాత్రం క్లాష్ ఈ సినిమాలో క్లైమాక్స్లో చూసాం. సో ఇది ఏదైతే సినిమాలో చూపించారో శంబల అనే ఆ ప్రాంతం, సో అక్కడ ధర్మం 4 పాదాల నడిచేటువంటి ఆ ప్రాంతం, సో దాన్ని నాగ్ అశ్విన్ చూపించిన విధానం ఏదైతే ఉందో ఒక విజువల్ బ్యూటీ, ఒక విజువల్ వండర్, ఒక విజువల్ ఎక్స్ట్రా వేగాంజా, ఇట్లా ఏ పదాలైనా చెప్పుకోవచ్చు. విజువల్గా అంత గొప్పగా ఈ సినిమాని ఆయన ప్రజెంట్ చేశారు. అంటే ఇప్పటివరకు మనం బాహుబలి 2ని లేకపోతే RRR సినిమాల్ని లేదా మగధీర, ఈగ ఇట్లాంటి రాజమౌళి డైరెక్ట్ చేసినటువంటి సినిమాల్ని, అలాగే కొత్తగా మణిరత్నం ఏదైతే ఈ మధ్యకాలంలో తీశారో పొన్నియిన్ సెల్వన్, సో ఈ సినిమాల్ని ఒక విజువల్ వండర్స్గా మనం చెప్తూ ఉన్నాం. అలాగే గ్రాఫిక్స్ని బాగా యూటిలైజ్ చేసుకున్నటువంటి సినిమాలుగా మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఆ బెంచ్ మార్కులన్నింటినీ దాటేసి కల్కి 2898 ఏడీ అనేది గ్రాఫిక్స్ పరంగా ఒక కొత్త సరికొత్త బెంచ్ మార్కుని అది క్రియేట్ చేసింది. సో ఇదే ఇప్పుడు ఈ సినిమా అక్కడక్కడ కొంతమంది ఫస్ట్ హాఫ్ అనేది మైనస్ అయింది ఈ సినిమాకి, లేకపోతే స్క్రీన్ ప్లే పరంగా ఫస్ట్ హాఫ్ కూడా చాలా బాగా ఉన్నట్లయితే ఇంకో స్థాయిలో ఉండేదని చెప్పేసి చెప్తున్నారు. అయినప్పటికీ కూడా దాన్ని కూడా దాటుకొని నిజానికి ఆ సెకండ్ హాఫ్ ఏదైతే ఉందో నాగ్ అశ్విన్ ఏదైతే చేశాడో అక్కడ కూడా కొంత ఎమోషన్స్ పండాయి కాబట్టి, అక్కడ కూడా కొంత డ్రామా పండింది కాబట్టి వాటికి ఈ విజువల్స్ అనేవి కూడా తోడయి చాలా గొప్ప విజయాన్ని అందిస్తున్నాయని చెప్పేసి ఇది ప్రస్తుతం ఉన్నటువంటి ఆ బాక్స్ ఆఫీస్ ట్రెండ్ను బట్టి మనకు అర్థమవుతుంది. ఖచ్చితంగా నార్త్ అమెరికాలో ఫస్ట్ వీకెండ్కి $10 మిలియన్ మార్కుని, అలాగే మొత్తం ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మోర్ దాన్ 500 క్రోర్స్ గ్రాస్ని ఈజీగా దాటేస్తుందని చెప్పేసి మనం అంచనా వేయవచ్చు. సో ఇది ఎక్కడ ఆగుతుంది అనేది, ఏ స్థాయికి వెళుతుంది అనేది మాత్రం ఈ ఫస్ట్ వీకెండ్ అయిన తర్వాత మాత్రమే మనం ఒక అంచనాకి రావచ్చు.